వెల్కమ్ టు అవర్ ఛానల్. అమ్మ చెప్పిన కథలకు స్వాగతం. ఈనాటి కథ శివయ్య అదృష్టం. పెదపాడు గ్రామంలో శివయ్య అనే రైతు ఉండేవాడు. భార్య 15 ఏళ్ల కూతురు. ఇది అతడి కుటుంబం. తాతల తరం నుంచి వస్తున్న 6 ఎకరాల వ్యవసాయ భూమి అతడి ఆస్తి. దగ్గరగా ఉన్న కొండ ప్రాంతం నుంచి ఒక నీటి వాగు అతడి పొలము గుండా ప్రవహిస్తూ ఉండేది. గత 2 సంవత్సరాలుగా వర్షాలు సరిగా కురవకపోవడంతో ఆ చిన్నవాగు ఎండిపోయే స్థితికి దాదాపు వచ్చింది. వాగులో బాగా నీరున్న రోజుల్లో గ్రామస్తులతో పాటు శివయ్య కూడా తన పొలంలో జొన్న, కంద లాంటి మెట్టపైర్లతో పాటు కూరగాయలు కూడా పండిస్తుండేవాడు. ఇప్పుడు నీటి కరువు రావడంతో ఆ గ్రామంలోని కొందరు ఏ కూలీ నాలో చేసుకుంటూ బతకవచ్చునని బ్రతకడానికి వలసపోవడం ప్రారంభించారు. కానీ శివయ్య ఆలోచనలు మాత్రం ఎక్కడో దండకారణ్య ప్రాంతాల్లో దొరుకుతున్న మణిమాణిక్యాల మీదనే ఉంది. నెల రోజుల క్రితం అతడు ఇంటి అవసరాల కోసం పచారీ వస్తువులు కొని తెచ్చేందుకు పట్నం వెళ్ళి పొద్దుపోవడంతో ఆ రోజు ఒక సత్రంలో దిగాడు. ఆ సమయంలో సత్రంలో ఉన్న ప్రయాణికులు కొందరు ఆ అరణ్య ప్రాంతాన దొరుకుతున్న విలువైన మనుల గురించి వింతగా చెప్పుకోసాగారు. ఆ ప్రయాణికుల్లో ఒకడు పెద్దగా నిట్టూర్చి, దేనికైనా అదృష్టం ఉండాలి. నా దూర బంధువుల్లో 3 మనుల కోసం ఆ ప్రాంతానికి వెళితే ఒక్కడికి మాత్రం విలువైన మనులు దొరికాయి. మిగిలిన 2కి అనారోగ్యం తగిలి ఇళ్లకు తిరిగి వచ్చారు అని అన్నాడు. ఇదంతా విన్న ప్రయాణికుల్లో మరొకడు పెద్దగా ఆవులించి, ఎవడికైనా తను అదృష్టవంతుడో కాదో తెలుసుకోవాలంటే ఇల్లుదిలి కొంత సాహసం చేయక తప్పదు అని అన్నాడు. 3వ ప్రయాణికుడు, అంతే కదా మరి, సాహసే లక్ష్మి అన్నారు కదా అని అంటే మిగిలిన వాళ్ళు అతనికి వంతపాడారు. ఈ సంభాషణ అంతా విన్న శివయ్య వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అతడు ఇంటికి రాగానే తన భార్యని పిలిచి సత్రంలో జరిగింది చెప్పి, కొంతకాలం పాటు మీ అన్నగారి ఊరెళ్ళి అక్కడ ఉండండి. ఈ మనుల విషయంలో నా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాడు. శివయ్య మొండితనం గురించి బాగా తెలిసిన అతడి భార్య భర్తకు చెప్పకుండా తన అన్నను రమ్మని కబురు చేసింది. ఆయన మరుసటి రోజుకల్లా వచ్చి మొత్తం విషయం అంతా తెలుసుకొని శివయ్యతో దురాశ కీడును కలిగిస్తుందని చెప్తూ, ఏ ప్రాంతాన సంవత్సరాల తరబడి అసలు వానలంటూ పడకుండా పోవు, రానున్న 5-6 నెలల్లో తొలకరికి ఇక్కడ వర్షాలు పడవచ్చు అని ఎన్నో రకాల హితవు చెప్పాడు. అయినా శివయ్య బావమరిది మాటలు పెడచెవిన పెట్టి మనులు సంపాదించుకునేందుకు అడవి మార్గంలో వెళ్ళాడు. మరికొంతమందితో కలిసి ఒక 6 నెలలు మనుల కోసం వెతికి అనారోగ్యాల పాలై తిరిగి ఇంటికి వచ్చాడు. శివయ్య కోలుకొని మామూలు మనిషి కావడానికి 1 నెల పట్టింది. అంతలో ఆ చుట్టుప్రక్కల జడివానులు ప్రారంభమయ్యాయి. అతడి పొలం గుండా ప్రవహించే నీటి వాగు కొండల మీద నుంచి చిన్న చిన్న రాళ్లతో పాటు సెలయేరులా ప్రవహించసాగింది. ఎడతెరిపి లేని ఆ నీటి ఉధృతికి శివయ్య పొలంలో మోకాలు లోతు నీళ్లు నిండాయి. అన్ని నీళ్లతో పొలం దున్నడం వీలు కాదని పొలం గట్టు తెగ్గొట్టాడు శివయ్య. గండి కొట్టిన చోట నీరంతా పోయింది. అప్పుడు పొలంలోకి వచ్చి చేరిన రాళ్లను ఏరివేయడం ప్రారంభించాడు. అలా ఏరుతుండగా ఒకచోట చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్లలో 2 రాళ్లు మెరుస్తూ కనబడ్డాయి. శివయ్య వాటిని ఆత్రంగా ఏరుకుని త్వరగా ఇంటికి వెళ్ళి బావమరిదికి చూపించాడు. ఆయన వాటిని కాసేపు పరిశీలించి చూసి, ఇవి సానబట్టని మనులు, చూశావా, ఎక్కడో కాదు, నీ అదృష్టం నీ పొలంలోనే ఉంది అని అన్నాడు. ఆ మాటలకు ఆనందపడి గబగబా పొలం దగ్గరికి వెళ్ళి పొలంలోనూ సెలయేరు ప్రవహించి అన్ని చోట్ల వెతికాడు. శివయ్యకు మెరిసే రాళ్ళు చాలా దొరికాయి. అవి అన్నీ పట్నం తీసుకుని వెళ్ళి అక్కడి బంగారు షాపుల వారికి చూపించి వాటిని అమ్ముకున్నాడు. శివయ్య బాగా ధనవంతుడయ్యాడు. ఇదండి ఈనాటి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.